ఎస్ డియర్ స్టూడెంట్స్, మనం ఇంతకు ముందు లెక్చర్స్లో ఫోర్స్ బిట్వీన్ టూ చార్జెస్ అంటే కూలుమ్స్లా బేస్డ్ అన్ని అప్లికేషన్స్ డిస్కస్ చేసాము. మన నీట్ లెవెల్లో, ఎంసెట్ లెవెల్లో అండ్ జేఈ లెవెల్లో. అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ బిట్వీన్ టూ పాయింట్ చార్జెస్, పాయింట్ చార్జ్, డైపోల్ అప్లికేషన్స్ అన్ని డిస్కస్ చేసాము. ఇప్పుడు మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్లోకి ఎంటర్ అవబోతున్నాం అన్న. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ అవర్ జేఈ, నీట్ అండ్ ఎంసెట్ అన్న. అట్లీస్ట్ ఒక క్వశ్చన్ మనకు గ్యారంటీ పడుతూ ఉంటుంది ఈ అప్లికేషన్స్ బేస్డ్ మీద. ఓకే, సో లేట్ చేయకుండా మనము క్లాస్లోకి వెళ్ళిపోదాం నాన్న. So you're going to study about what now? Electric flux we are going to study. So electric flux, what is electric flux? First we have to learn. Na? So before learning electric flux, you should get area is a vector quantity, you should get the clarity. So far in mathematics we might be calculated only magnitude only value we used to calculate na. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏరియా అనేది వెక్టర్ క్వాంటిటీ అనేది రిసెట్ చేయాలి. ఓకే, సో డైరెక్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని నేను మీకు చెప్తాను. అండ్ ప్రోడక్ట్ ఎలా మనం ఏరియా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మ్యాగ్నిట్యూడ్ వాల్యూ మనకు తెలిసింది ముందే. డైరెక్షన్ ఎలా ఇండికేట్ చేయాలంటే ఏరియా వెక్టర్ అనేది టూ టైప్స్ తీసుకోవాలన్న మనం ఫిజిక్స్లో. టూ టైప్స్ అంటే ఏంటి, ఒకటి ఓపెన్ సర్ఫేస్ సార్, అనదర్ క్లోజ్డ్ సర్ఫేస్ సార్. సరేనా, ఓపెన్ సర్ఫేస్కి ఎలా ఉంటుంది నాన్న డైరెక్షన్, ఓపెన్ సర్ఫేస్కి డైరెక్షన్ ఇస్ పర్పెండిక్యులర్ టు ది సర్ఫేస్ నాన్న. క్లోజ్డ్ సర్ఫేస్ హౌ కెన్ యూ గివ్ నాన్న, ఇట్ విల్ బి అవుట్వర్డ్ నార్మల్. ఓపెన్ సర్ఫేస్కి పర్పెండిక్యులర్ టు ది సర్ఫేస్ నాన్న. పర్పెండిక్యులర్ సర్ఫేస్ మీన్స్ వాటినా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక కోఆర్డినేట్ ప్లేన్ తీసుకున్నా, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, జెడ్ యాక్సిస్. ఒక ప్లేన్ తీసుకున్నా విచ్ ఈస్ లైయింగ్ ఆన్ ఎగ్జెడ్ ప్లేన్ అన్న. ఆ ప్లేన్కి ఏరియా వెక్టర్ ఎలా రాయొచ్చు నాన్న, ఏరియా వెక్టర్ వీ కెన్ రైట్ పర్పెండిక్యులర్ టు సర్ఫేస్, ఇదర్ అప్వర్డ్ డైరెక్షన్ ఆర్ డౌన్వర్డ్ డైరెక్షన్. సో చూసుకోండి జాగ్రత్తగా మీరు. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు అర్థం చేసుకోవాల్సింది, ఎగ్జెడ్ ప్లేన్లో ఉంది. ఏముంది ఇక్కడ ఎగ్జెడ్ ప్లేన్లో, ఈ షీట్ ఉంది మనకు, స్క్వేర్ షీట్ ఏదో తీసుకున్నామో అది. సో ఏరియా వెక్టర్ పర్పెండిక్యులర్ టు ఎగ్జెడ్ అంటే ఏంటి, వై డైరెక్షన్ కదా, అప్వర్డ్ డైరెక్షన్ తీసుకోవచ్చు, లేదంటే డౌన్వర్డ్ డైరెక్షన్ తీసుకోవచ్చు. వన్స్ అప్వర్డ్ డైరెక్షన్ కానీ డౌన్వర్డ్ డైరెక్షన్ కానీ ఫిక్స్ అయిన తర్వాత ఆ ప్రాబ్లం అయిపోయే వరకు మనము దాన్ని ఫాలో అవ్వాలి. ఓకే, నాట్ ఫర్ ద ఎంటైర్ ఫిజిక్స్. ఓకే, అంటిల్ దట్ ప్రాబ్లమ్ విల్ గెట్ ఓవర్. ఇఫ్ యూ చూస్ ఎన్ ఏరియా వెక్టర్ అవుట్వర్డ్ నో, ఫిక్స్ దట్ అవుట్వర్డ్ ఓన్లీ. ఇఫ్ యూ చూస్ ఎన్ ఏరియా వెక్టర్ ఇన్వర్డ్ నో, చూస్ ఇన్వర్డ్ ఓన్లీ. ఓకే, సో ఏరియా వెక్టర్ డౌన్వర్డ్ మీన్స్ వాట్ యూ కెన్ గివ్, మైనస్ j we can give. Okay, minus j cap because y direction like this sir. Okay, for the closed surface outward normal ఉన్నారు సార్, ఎలా డ్రా చేయొచ్చు, అవుట్వర్డ్ నార్మల్ అంటే చెక్ చేయనా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక క్యూబ్ తీసుకున్నాను, ఆ క్యూబ్కి ఎలా ఏరియా వెక్టర్ డ్రా చేయొచ్చు, చెక్ చేయి. సో ఇది ఒక సర్ఫేస్ కదా, ఈ సర్ఫేస్కి ఇన్సైడ్ వస్తుంది, ఏరియా వెక్టర్ అవుట్ సైడ్ వస్తుంది. సిన్స్ ఇట్ ఈస్ క్లోజ్ అన్న, యూ షుడ్ చూస్ ఓన్లీ అవుట్ సైడ్ నానా. సో లెట్ వి చూస్ అవుట్వర్డ్ లైక్ దిస్. సార్ ఈ సర్ఫేస్కి ఎలా చూస్ చేయొచ్చు, ఈ సర్ఫేస్కి ఎలా చూస్ చేసుకోవచ్చు మనం, అవుట్వర్డ్ డైరెక్షన్ లైక్ దిస్. ఓకే సార్, ఈ బాటమ్ సర్ఫేస్కి ఎలా చూస్ చేయొచ్చు, డౌన్వర్డ్. ఈ సర్ఫేస్కు అప్వర్డ్. సరేనా, సో ఈ సర్ఫేస్కి నేనా అవుట్వర్డ్, అవుట్ ఆఫ్ ద స్క్రీన్. ఓకే, ఈ బ్యాక్ సైడ్ సర్ఫేస్కి నేనా ఇన్ టు ద స్క్రీన్. అలాగే ఇది చూడండి అన్న, సిలిండర్ తీసుకున్నా, ఈ సిలిండర్కి ఎలా డ్రా చేయొచ్చు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ చెక్ చేయి, సారీ ఏరియా వెక్టర్ డైరెక్షన్ అవుట్వర్డ్ నార్మల్ క్లోజ్ కదా, ఇలాగా పర్పెండిక్యులర్ టు ది డిస్క్ సర్ఫేస్ నానా. ఇయర్ బాటమ్ ఆల్సో పర్పెండిక్యులర్ లైక్ దిస్. ఓకే, ఇయర్ ఆల్సో వాట్ నానా పర్పెండిక్యులర్ లైక్ దిస్ విచ్ వీ కెన్ డ్రా ఇట్ ఇయర్. Understood? Yes sir, we understood how to draw area vector here. So this is curved surface. For curved surface also outward normal. Outward normal means what angle, 90. Here also what angle, 90. This all indicates what nana, area vector directions nana. Okay, very important nana, to find the electric flux by Gauss law or electric flux by electric flux formula. So you should write the area vector direction. Fine. If I take sphere nana, here I am taking here what I am taking nana, one sphere we are taking sir. For the spherical surface nana, how to write the area vector means, I'll tell you always, first choose the center, from center to choose the radius to that point, then extend the radius line nana, then you will get the area vector direction is that one nana. For example, this is the radius I took na, this one only I'm extending here, you will get area vector direction. So about this point I want, so what you do, just draw the radius vector about that point and extend it, will give you one nana area vector. Wherever you want to find now, you just extend the radius vector, you will get the area vector only. Check whether it is outward normal 90 or not, normal only. Here also what nana, normal. So area is a vector quantity. Two types of areas, one is open surface, another is closed surface. For the open surface ఏమవుతుంది nana, perpendicular to surface, అప్వర్డ్ అయినా తీసుకోవచ్చు, డౌన్వర్డ్ అయినా తీసుకోవచ్చు, డిపెండ్స్, లెఫ్ట్ రైట్ ఏదైనా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్క్రీన్కి ఏం తీసుకోవచ్చు ఏరియా, ఇప్పుడు మన ల్యాప్టాప్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్కి అవుట్ ఆఫ్ ది స్క్రీన్ ఆర్ ఇన్ టు ద స్క్రీన్ తీసుకోవచ్చు నాన్న. ఫర్ ది క్లోజ్ సర్ఫేస్ అవుట్వర్డ్ నార్మల్. ఓకే, అప్వర్డ్, డౌన్వర్డ్, లెఫ్ట్, రైట్ లైక్ దట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం తీసుకున్నాం మనం, ఒక సిలిండర్ తీసుకున్నాం, సిలిండర్కి ఏంటి పర్పెండిక్యులర్ టు ది సర్ఫేస్ ఇలా వస్తుంది, పర్పెండిక్యులర్ టు ది సర్ఫేస్ డౌన్వర్డ్ వస్తుంది, పర్పెండిక్యులర్ టు దిస్ కర్వ్డ్ సర్ఫేస్ అవుట్వర్డ్ నార్మల్ కదా. సార్ నేను స్పియర్ టైప్ థింగ్స్ కంటే నథింగ్, వెరీ సింపుల్ లాజిక్, ఎక్స్టెండ్ ది రేడియస్ వెక్టర్ అబౌట్ దట్ పాయింట్ అన్న, యూ విల్ గెట్ ఏరియా వెక్టర్ అన్న. Okay sir, we understood. Can we go to the electric flux? What is the electric flux you study nana? Electric flux is a measure of the flow of an electric field through the given area.
సి ఒక ఏరియాలో ఎంత ఎలక్ట్రిక్ ఫీల్డ్ పాస్ అవుతున్నది అనే మెజర్ చేసి దాన్ని ఏమంటాం ఎలక్ట్రిక్ ఫ్లక్స్. ఆఫ్ అండ్ విజువలైజ్డ్ యాజ్ ది నంబర్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ పాసింగ్ త్రూ దట్ ఏరియా. సో హౌ మెనీ నంబర్ ఆఫ్ ఫీల్డ్ లైన్స్ పాసింగ్ త్రూ దట్ ఏరియా, ద నంబర్ ఆఫ్ కౌంట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ త్రూ దట్ ఏరియా ఈస్ కాల్డ్ వాట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్. So flux equal to what we get EA cos theta. Electric field also vector quantity, A also vector quantity. That's why we use dot product. So flux equal to what we can write in this case? Flux phi equal to, we can write like this. Flux phi equals to E vector dot A vector, we can write generally. Because electric field is area vector, area also a vector quantity. So these both are vector quantities. Now from a vector, if I want to get a scalar, flux is scalar. It's nothing but energy. Okay. So how can you do is how can you do it? We can use the dot product. That's why if you expand this, flux equals to what you can write magnitude of E, magnitude of A, what we can write cos theta, we can write it. Okay, sir, how can we write the SI unit for the flux? Flux symbol is phi. How can you write SI unit? Check SI unit. You know that electric field SI unit మనం ముందు లెక్చర్స్ లో చదువుకున్నాం. ఏం రాయొచ్చునా న్యూటన్స్ పర్ కూలుమ్ ఇంటూ ఏరియా వెక్టర్ SI unit is what మీటర్ స్క్వేర్. సార్ ఆర్ వన్ మోర్ యూనిట్ రాయొచ్చు కదా దీనికి. ఎస్ అన్న రాయొచ్చు. ఏంటి ఇక్కడ చూడండి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా మనం చదివింటామా, E ఈక్వల్స్ టు -dV/dr. V అంటే పొటెన్షియల్, R అంటే డిస్టెన్స్. అంటే ఏం రాయొచ్చు యూనిట్ వోల్ట్ పర్ ఆర్, వన్ మోర్ యూనిట్ ఏం రాసినా వోల్ట్ పర్ మీటర్ ఇంటూ వాట్ వికెట్ అయినా ఏరియా. ఏరియా ఈజ్ వాట్ మీటర్ స్క్వేర్. అంటే దిస్ ఫెలో విల్ గెట్ క్యాన్సిల్. అనదర్ యూనిట్ వాట్ వికెట్ అయినా వోల్ట్ ఇంటూ మీటర్, వీ కెన్ రైట్ ఇట్ వోల్ట్ ఇంటూ మీటర్. సార్ మనం దీనికి డైమెన్షనల్ ఫార్ములా రాయొచ్చు. మన డైమెన్షనల్ ఫార్ములా ఫ్రీక్వెంట్లీ అడుగుతున్నాం మనకి JEE మెయిన్స్లో అండ్ ఎంసెట్లో అడుగుతున్నారంటే డైమెన్షనల్ ఫార్ములా రాయొచ్చు. న్యూటన్ పర్ కూలుమ్ ఇంటూ మీటర్ స్క్వేర్ నా యూనిట్ రాయ్. న్యూటన్ SI యూనిట్ ఫర్ వాట్ ఫోర్స్. వాట్ ఈస్ ఫోర్స్ డైమెన్షనల్ ఫార్ములా m⁻1 L⁻1 T⁻−2 నానా. ఓకే సార్. అండ్ ఇంటూ మీటర్ స్క్వేర్. మీటర్ స్క్వేర్ అంటే ఏంటి నానా L స్క్వేర్ కదా డైమెన్షన్స్ L స్క్వేర్ డివైడెడ్ బై కూలుమ్. వాట్ ఈస్ కూలుమ్ డైమెన్షన్స్ నాన్న మనం చేసాం ఇది వరకే A⁻1 T⁻1 నాన్న. సో నా ఇప్పుడు డినామినేటర్లో ఉన్న వాటిని పైకి తీసుకెళ్ళు, మనకి ఫ్లక్స్ డైమెన్షనల్ ఫార్ములా వస్తుంది నాన్న. ఏమొస్తుందన్నా m⁻1 L⁻1 L⁻2 ఎంతనా L⁻3 T⁻−2. డినామినేటర్లో T⁻1 ఉంది, పైకి వెళ్తే ఏమొస్తుంది T⁻−3 కదా. సో T⁻−3 A⁻1 కింద ఉంది, పైకి తీసుకెళ్తే ఏమొస్తుంది A⁻−1 వస్తుంది. సో ఫ్లక్స్ EA cos theta generally magnitude or dot product if you use also you can calculate the number of count of electric field lines is nothing but what we can call it electric flux, we can call it as SI unit Newton per coulomb into meter square also you can see, volt per meter also you can see both units we can use. In this example electric field lines are passing like this okay, area vector are like this okay. So area vector is should be perpendicular to the surface to the surface area vector like this. This angle is theta means what you can write flux equals to EA cos theta, or flux into EA perpendicular also we can use okay. This is area so if you break this A into component theta E side what will get E cos theta. So flux equals to EA cos theta and write general ga okay. Okay sir, can we do the problems? Fine. Before going to problems let me make your basic strong flux equals to what we know formula EA cos theta let me take this is case 1 example 1. This is what we can take example 2. This is what I can take example 3. This is what example 4. These 4 examples let me discuss. These are very important examples for do the problems. ఈ ప్లేన్ షీట్ ఎక్కడ ఉంది, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, z యాక్సిస్, మీ ఇష్టం ఎలాగైనా తీసుకో కోఆర్డినేట్ సిస్టమ్. ఇప్పుడు ఏమైందంటే యూ కెన్ అబ్జర్వ్ క్లియర్లీ దట్ వాట్ యూ కెన్ అబ్జర్వ్ హియర్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ out of the plane along the y axis. Since this sheet is lying on xz plane, area vector also I can choose what perpendicular to that perpendicular to xz is what y direction only. Electric field direction a direction both are same direction so flux equals to em rachina EA cos theta manaku telusu sir. Cos theta value enta ee case lo 0, cos 0 enta 1. So flux equals to em rachina EA అని రాసుకోవచ్చు సార్. ఇక్కడ ఏం రాయొచ్చు సార్ ఫ్లక్స్, ఇక్కడ ఏం రాయొచ్చు చెక్ చేయనా. Electric field is getting into the area, getting into the area and area vector given upward direction so upward direction ఎందుకు వస్తుంది చెక్ చేసుకో. ఇది x axis, ఇది y axis, z axis కదా. సో it is lying on xz plane means area vector should be perpendicular to that perpendicular అంటే ఏంటి y direction sir. Yes, what will happen in this case flux equals to EA what we can write cos 180 sir. Cos 180 equal to what we can write sir, I know that -1 sir. So flux equal to what we can write minus EA sir. Next electric field on the plane if I applied area vector is perpendicular to that theta how much 90. So flux equals to what EA cos 90 sir. EA cos 90 going to be much flux equal to 0. Fourth example I have placed here. If what is fourth example means here I have placed a charge q on the face. What will happen, electric field lines passes on the face and area vector is perpendicular to that. What will happen, an angle again how much 90. If I place any charge on the
surface. Means if I place any charge on the surface, what will happen? Electric field passes on the surface also. Means electric field lines and flux formula angle is how much? Area vector and electric field. Both are popular, sir, because area is out of the normal and electric out of the area, out of the sheet, okay? And electric field lines are on the sheet. Theta is 90. Theta is 90 means flux equals what you can write? EA cos 90 we can write it, sir. So flux equals how much, nana? 0. Okay? ఎప్పుడైనా కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్యారలల్ టు ద ఏరియా, ప్యారలల్ టు షీట్ ఉన్నా కానీ, లేదనుకో ఆ షీట్ మీద ఒక ఛార్జ్ క్యూ ప్లేస్ చేసినా కానీ ఫ్లక్స్ అనేది 0 అయిపోతుంది, నాకు గుర్తుపెట్టుకో. అండ్ ఈ రెండు కేసెస్ని మనం ఎలా కన్క్లూడ్ చేయొచ్చు అంటే, దీన్ని ఈ ఫ్లక్స్ ఏమవుతుంది, సర్ఫేస్ నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ గోయింగ్ అవుట్ కదా, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ గోయింగ్ అవుట్ మీన్స్ ఫ్లక్స్ ఇస్ లీవింగ్ అన్న. సో లీవింగ్ ఫ్లక్స్. అండ్ ఇఫ్ యూ టేక్ దిస్ ఏరియానా, సో టు దిస్ షీట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంటరింగ్ నా ఇన్వర్డ్ డైరెక్షన్ నా, వాట్ దిస్ సైన్ వి గాట్ ఇట్ అన్న నెగిటివ్. అందుకే ఈ పాయింట్ మనం గుర్తుపెట్టుకున్నా, వెరీ యూస్ఫుల్. ఎంటరింగ్ ఫ్లక్స్ ఈక్వల్ టు వాట్ యూ కెన్ టేక్ నా, నెగిటివ్ పాజిటివ్ ఆరా నెగిటివ్. చెక్ హియర్, నెగిటివ్ ఆన్సర్ వి గాట్ ఇట్ నా. సేమ్ థింగ్ ఇఫ్ ఫ్లక్స్ ఇస్ లీవింగ్ ఫ్రమ్ ఎ సర్ఫేస్ నా, లీవింగ్ ఫ్లక్స్, ఇంపార్టెంట్ పాయింట్ అన్న, లీవింగ్ ఫ్లక్స్, సార్. లీవింగ్ ఫ్లక్స్ ఈక్వల్ టు వాట్ యూ కెన్ టేక్ నా, positive you can take. If flux is leaving na, positive sign you give. Flux is entering na, negative sign you give. If flux is electric field lines are on the surface na, what will happen? Flux means field lines only. On the surface means area will become 90 degrees na. So this is 90 degrees, right? That's why flux is what na, 0. Okay. Electric flux in non-uniform field na. So indaka phi ichanu kada, phi name raskochu non-uniform field lo. D phi equals what you can write na, E vector dot dA vector na. Sir, what is E vector here ante? E vector is non-uniform field nana. Non-uniform electric field whenever they given, no, we can use this formula nana. So our integrate on both side nana, and integrating both side what will get? Integral d phi equal to what you can write nana? Integral E vector into what you can write nana? dA vector. Okay, phi equal to what you can write nana? Closed integral. Okay, E vector dot dA vector we can write it nana in this case. E vector dot dA vector. Or if E and dA both are same direction, if theta equals to 0 degrees, both are electric field and dA both are same direction, what you can write? Flux equals to closed integral E dA cos theta, theta is 0 means what you can write? E into dA also we can write it nana. Very important formula nana. Based on this also, I am going to show you the number of numericals nana for you people. Okay, 3-4 numericals I am going to discuss, which are most important for your JEE, MSET and NEET also. Okay, fine. We'll go to next problem. We'll go to here problem chunana. ఒక స్క్వేర్ షీట్ ఇచ్చాడు అన్న ఇలాగా. ఓకే, దిస్ ఇస్ కంప్లీట్ స్క్వేర్ లైక్ దిస్. ఓకే, స్క్వేర్ షీట్ ఇచ్చాడు. ఆ స్క్వేర్ షీట్ మీద ఏం చేశాడు, ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ప్యారలల్గా వెళ్తున్నాయి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ప్యారలల్గా వెళ్తున్నప్పుడు ఏమడుగుతున్నాడు, క్యాలిక్యులేట్ ది ఫ్లక్స్ త్రూ దట్ అంటున్నాను అన్న. ఓకే, ఇన్ SI యూనిట్స్ EL²/2 జీరోనా, EL²/2 ఎప్సిలాన్ అన్నట. మనకు ఎయిమ్స్లోను నీట్లో 2-3 టైమ్స్ రిపీటెడ్గా అడిగాడు ఇదే క్వశ్చన్. ఓకే, ఫీల్డ్ లైన్స్ ఆన్ ద ప్లేన్ కదా, ఏరియా వెక్టర్ ఎలా వస్తుంది అన్న, అవుట్ ఆఫ్ ద ప్లేన్ ఇలా వస్తుందా. యాంగిల్ బిట్వీన్ ఏరియా వెక్టర్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చినా. Okay, how much is this, sir? 90 degrees na. Theta equals to 90 degrees. And the flux enti formula. Flux equals to EA cos theta. EA cos 90. Cos 90 how much nana? 0. Flux equals to 0. Need 4 marks question nana. You should understand that electric field is perpendicular to the surface. Field is on the surface na. Electric field out of the surface means flux how much? 0. Which option is correct nana? Option B is correct, sir. 4 marks question for NEET. Go and check your PYQ, sir. Okay, fine. Next, you look at that. This is also one of the PYQ only. Okay. A plane area 100 centimeter square. Area value they given nana. Area equal to what they given nana? 100 centimeter square. 1 centimeter is 10 power minus 2 nana. Centimeter square means what you get nana? Just imagine 10 power minus 4 na. 10 power minus 4 I written in SI unit meter square. Ante the name rachu nana 10 power minus 2 meter square and raskochu. Area vector. Okay, and placed in uniform electric field 100 Newton per coulomb. Electric field they given SI unit only 100 Newton per coulomb ichcharu sir manaki. Okay sir, fine. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చారు కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చారు. అండ్ ద యాంగిల్ బిట్వీన్ ఏరియా వెక్టర్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ 60 degrees. తీటా కూడా ఇచ్చారు. తీటా ఎంతైనా 60 degrees అని ఇచ్చారు. సబ్స్టిట్యూట్ చేయండి. ఫ్లక్స్ ఈక్వల్స్ ఏం రాసుకోవచ్చు చెక్ చేయండి. ఇక్కడ EA cos theta సార్, cos theta, cos 60 degrees నా తీటా వాల్యూ. సో ఫ్లక్స్ ఈక్వల్స్ ఏం రాసినా, ఈ వాల్యూ ఏమి ఇచ్చారన్నా మనకు 100 ఇంటూ ఏరియా వాల్యూ ఎంతైనా 100 into 10⁻⁻⁴. అదర్వైజ్ 10⁻⁻² అని రాసుకోవచ్చు. 10 power minus 2 into cos 60. Cos 60 ఎంతైనా 1/2. This equal to 10 power minus 2, 100 will get cancelled na. 1 into 1/2. 1 into 1/2 is how much na? 0.5 na. 0.5 Weber. Weber SI unit wrong na. That is magnetic flux SI unit. Ikkada wrong ichcharu na. Okay. So we can choose volt into meter also. We can choose as a unit. One of the PYQ. Okay. Fine.
ఇక్కడ చూడండి మనకి ఏపీ ఎంసెట్ 2020లో అడిగాను నా క్వశ్చన్. ఆ క్వశ్చన్ అర్థం చేసుకోండి. ఏ స్క్వేర్ షీట్ ఆఫ్ ఫ్రేమ్ సైడ్ 0.05 స్క్వేర్ షీట్ అన్నాడు. స్క్వేర్ షీట్ ఏరియా ఏమని రాయచ్చు మనం సైడ్ స్క్వేరా ఏ స్క్వేర్ అని రాసుకోవచ్చా? ఏ ఈక్వల్ టు సైడ్ లెంత్ ఏమి ఇచ్చాను అన్న మనకు 0.05. 0.05 డోంట్ రైట్ ఇన్ డెసిమల్, రైట్ ఇన్ పవర్. 1 షిఫ్ట్ 2 షిఫ్ట్ ఏమని రాసుకోవచ్చు దీన్ని 5 × 10⁻², సైడ్ లెంత్. స్క్వేర్ ఆఫ్ దట్ విల్ పంపించినా 25 × 10⁻⁻4 అని రాసుకోవచ్చు సార్. ఎస్ నాన్న, అబ్జర్వ్ కేర్ఫుల్లీ. మీటరా మీటర్ స్క్వేరా? మీటర్ స్క్వేర్ సార్. Situated with its positive normal making an angle of 45 degrees with a uniform electric field of 10√2 volt into meter inverse. అంటే వోల్ట్ పర్ మీటర్ అని ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ ఇచ్చాడు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ ఏమి ఇచ్చాడు నాన్న 10√2. నేను చెప్పాను ఎలక్ట్రిక్ ఫీల్డ్ వోల్ట్ పర్ మీటర్ అని కూడా రాయొచ్చు యూనిట్. అండ్ వాట్ యాంగిల్ అన్న θ = 45 degrees కదా. ఓకే, ఎవ్రీ డేటా ఈజ్ సెట్. క్యాలిక్యులేట్ ది ఫ్లక్స్. ఫ్లక్స్ ఈక్వల్స్ వాట్ రైట్ అన్న EA cos θ సార్. సో ఫ్లక్స్ ఈక్వల్స్ టు ఈ వాల్యూ. వాట్ ఇస్ ఈ వాల్యూ నాన్న 10√2 ఇంటూ ఏ వాల్యూ ఏమొచ్చినా 25 × 10⁻⁻4 సార్. ఎస్ సార్. ఇంటూ కాస్ θ వాల్యూ ఏమొచ్చినా 45. కాస్ 45 ఎంతనా? కాస్ 45 is 1/√2 సార్. everyone knows that. yes, this √2 cancel అన్న. here 10 is there, that 10 10⁻4 cancel ఏమొచ్చినా 10⁻3. సో ఫ్లక్స్ 5 ఈక్వల్స్ వాట్ రైట్ అన్న ఇన్ దిస్ కేసు 25 × 10⁻³ రాయొచ్చునా. ఎస్ యూనిట్ ఏం రాయొచ్చునా వోల్ట్ ఇంటూ మీటర్ అని రాయొచ్చు అని చెప్పాను కదా. సో అదే ఇచ్చాడు. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ చెక్ నానా? ఆప్షన్ బి. నథింగ్ అన్న. ఈ క్వశ్చన్లో మనకి బేసిక్ స్ట్రాంగ్ ఉంటే చాలు, అంతకుమించి ఏం అడుగుతలేడు. సరేనా? ఫైన్. లెట్ మీ గో టు నెక్స్ట్ ప్రాబ్లం అన్న. ఇట్ ఈస్ లిటిల్ డీసెంట్ ప్రాబ్లం. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ఏ surface element ds. okay, ds vector they should give nana. ds vector, okay, 5 I cap placed in an electric field E vector equal to 4 I cap plus 4 j cap plus 6. This thing they given. So electric field vector they given. What is electric field vector they given nana? 4 I cap plus 4 j cap plus 4 k cap they given sir. ds vector, okay, flux through the surface element ds vector. ds vector అంటే ఏంటి? ఏరియా వెక్టర్ అన్న. ఏరియా వెక్టర్ సింబల్ ఏ అని రాయొచ్చు, ds అని రాయొచ్చు. యూజువల్గా టెక్స్ట్ బుక్ ds అని యూజ్ చేస్తానన్న. సో ఏరియా వెక్టర్ ఏమి ఇచ్చాడన్న? s వెక్టర్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు 5 I cap. రిమైనింగ్ ఇస్ వచ్చిన 0. డాట్ ప్రోడక్ట్ క్యాలిక్యులేట్ చేయనా. వాట్ ఇస్ డాట్ ప్రోడక్ట్? ఈ వెక్టర్ డాట్ s వెక్టర్ క్యాలిక్యులేట్ చేయనా. ఈ వెక్టర్ డాట్ s వెక్టర్ ఈక్వల్స్ టు I with I, j with j, k with k need to multiply and just ij k need not write because scalar product, right? అందుకే 4 5 ఎంతనా 20 ప్లస్ దిస్ ఫెలో 0 ప్లస్ దిస్ ఫెలో 0. ఈ వెక్టర్ ఫ్లక్స్ ఈక్వల్స్ ఏం రాసాం నానా? ఈ వెక్టర్ డాట్ ఏ వెక్టర్. ఈ ఎగ్జాంపుల్లో ఏరియా వెక్టర్ ప్లేస్లో ఎస్ వెక్టర్ ఇచ్చాడు అంతే. అంటే ఫ్లక్స్ ఈక్వల్స్ ఏమొచ్చిందనా 20 యూనిట్స్ నానా. వాట్ ఎవర్ ద యూనిట్స్, ఓకే, వోల్ట్ మీటర్, న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ మీన్స్ ఆప్షన్ బి ఇస్ కరెక్ట్ ఫర్ దిస్ క్వశ్చన్ నానా. ఫైన్, విల్ గో టు నెక్స్ట్ క్వశ్చన్ నానా. సో UPSEE, okay, Uttar Pradesh State Engineering Entrance Exam they given nana in 2009 they asked you. Electric field they given. Just write the electric field whatever they given nana. Yes sir, I'm going to write the electric field. What is electric field nana? 5 I cap plus 4 j cap plus 9 k cap sir. The electric flux through the a surface of 20 units lying on YZ plane. YZ plane లో లయింగ్ ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ డైరెక్షన్ లో ఉంటుందనా? మనం ఇందాక డిస్కస్ చేసాం కదా. YZ ప్లేన్ లో లయింగ్ ఉంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఉంటే పర్పెండిక్యులర్ టు YZ ప్లేన్. పర్పెండిక్యులర్ టు YZ ప్లేన్ ఏంటి? X డైరెక్షన్ కదా. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ X డైరెక్షన్. సో ఏరియా వెక్టర్ ఏం రాసుకోవచ్చు చెక్ చేయండి. ఏరియా వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ ఇచ్చాడు ఎంత 20. డైరెక్షన్ దీంట్లో ఇంట్ చేశాడు. YZ ప్లేన్ లో షీట్ ఉంటే సర్ఫేస్ ఉంటే ఏరియా వెక్టర్ ఎక్కడ ఉంటుంది? అలాగే X డైరెక్షన్ కదా. అంటే I క్యాప్ నానా. సో మళ్ళీ ఇప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేద్దాం మనము? డాట్ ప్రోడక్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం నానా. సో ఈ వెక్టర్ డాట్ ఏ వెక్టర్ ఈక్వల్ టు 5 2 జా 100 520 ja. So plus 0 0. Therefore E vector dot E vector itself is nothing but what na flux. Flux equals what right na 100 units. Whatever the units they are considered na same units. So what is the answer na? Option A is going to be correct answer for this question na. Okay. This kind of questions will be asking in JEE, NEET, okay, MSET also అడుగుతూ ఉంటారు. చూసుకోండి. మన PYQs లో ఉంటాయి ఇటువంటి ప్రాబ్లమ్స్ ని ప్రాక్టీస్ చేయండి అన్న. ఫైన్. నౌ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఇల్లుస్ట్రేషన్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు? 2x I cap plus 3y j cap plus 4 k cap ఇచ్చాడు. ఫైండ్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ దేర్ ఆస్కింగ్ అన్న. సారీ, ఫైండ్ ది ఎలక్ట్రిక్ ఫ్లక్స్. ఒక ఏమి ఇచ్చాడు? డిస్క్ ఇచ్చాడు అన్న. డిస్క్ రేడియస్ ఎంత ఇచ్చాడన్నా 1 సెంటీమీటర్ ఇచ్చాడు. ఏరియా క్యాలిక్యులేట్ చేద్దామా? ఏరియా ఏం రాయొచ్చునా? ఏరియా ఈక్వల్ టు ఏం రాయొచ్చు? డిస్క్ ఏరియా ఏంటన్నా πr². సో ఏరియా ఈక్వల్ టు π ఇంటూ r². π ఇంటూ r వాల్యూ ఎంతనా 1 సెంటీమీటర్ కదా. 1 సెంటీమీటర్ స్క్వేర్. 1 సెంటీమీటర్ అంటే ఏం రాయొచ్చు సార్? r ఈక్వల్ టు 1 సెంటీమీటర్ అంటే 10⁻² మీటర్ అని రాయొచ్చు సార్. స్క్వేర్ ఆఫ్ దట్ అంటే ఏం రాయొచ్చునా
10⁻⁴ మీటర్ స్క్వేర్ అని రాయొచ్చు సార్. సార్ డైరెక్షన్ ఎలా రాస్తాం నాన్న? ఇట్ ఈస్ లయింగ్ ఇన్ XY ప్లేన్. అంటే ఏరియా వెక్టర్ విచ్ డైరెక్షన్ అన్న? జెడ్ డైరెక్షన్. మీకు డౌట్ రాచ్చు సార్, జనరల్గా ఇది X, ఇది Y, ఇది Z అని తీసుకుంటాం. కోఆర్డినేట్స్ మన ఇష్టం నాన్న. డోంట్ ఫిక్స్ ది కోఆర్డినేట్స్. బీయింగ్ ఎస్ అ ఫిజిక్స్ స్టూడెంట్, యూ షుడ్ చేంజ్ ది కోఆర్డినేట్స్ అకార్డింగ్ టు యువర్ క్వశ్చన్, హౌ ఎవర్ యూ వాంట్. ఓకే, బీ కేర్ఫుల్ ఫర్ దట్, బీ రెడీ ఫర్ దట్. దిస్ ఈస్ ద ఏరియా వెక్టర్ డైరెక్షన్. ఇఫ్ దిస్ ఈస్ ద ఏరియా వెక్టర్ డైరెక్షన్, ఏరియా వెక్టర్ ఏ డైరెక్షన్లో ఉంది నాన్న? పాజిటివ్ Z డైరెక్షన్ కదా, K క్యాప్లో ఉంది. అంటే ఇప్పుడు ఏం రాసిన దీని డైరెక్షన్ K క్యాప్. సో ఈ వెక్టర్ రాసుకో ఇక్కడ. ఈ వెక్టర్ ఇక్కడ ఏం రాస్తావు? 2x I క్యాప్ ఇచ్చాడు, 3y J క్యాప్ ఇచ్చాడు, ప్లస్ 4K క్యాప్ ఇచ్చాడు. ఏరియా వెక్టర్ రాసుకో ఇక్కడ. ఏరియా వెక్టర్ ఇక్కడ ఏం రాసుకోవచ్చు? ఏరియా వెక్టర్ అలాంగ్ I క్యాప్ 0, 0 I క్యాప్, అలాంగ్ Y క్యాప్ J క్యాప్ 0, 0 J క్యాప్, అలాంగ్ K క్యాప్ ఉంది నాన్న. ఏముంది? π ఇంటూ 10⁻⁴ ఉంది నాన్న, ఇంటూ K క్యాప్. నౌ along I cap J cap flux is 0 nana, only will get along which direction nana? E vector dot A vector dot product. Earlier question only. 0 plus ఈ రెండింటిని మల్టిప్లై చేయి, ఏమొస్తుంది? 4π ఇంటూ 10⁻⁴. సార్ ఎస్ఐ యూనిట్ ఏంటి? మన ఇష్టం. ఫ్లక్స్ ఈ వెక్టర్ డాట్ ఏ వెక్టర్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు? 4π ఇంటూ 10⁻⁴. బికాస్ వీ క్రియేటెడ్ ద క్వశ్చన్ నా. సో వోల్ట్ ఇంటూ మీటర్ రాసుకో, లేకపోతే న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుమ్ అని రాసుకో, మన ఇష్టం. ఓకే, ఈ ఎగ్జాంపుల్ చూడండి, మంచి గుడ్ ఎగ్జాంపుల్ ఐ టేకెన్ ఇన్ దిస్ కేస్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇన్ దిస్ రీజన్ దిగివన్ లైక్ E ఈక్వల్ టు XI క్యాప్ ప్లస్ YJ క్యాప్. అలాగే X యాక్సిస్ Y యాక్సిస్ రెండిట్లో వేరీ అవుతుంది. బట్ ఏరియా వెక్టర్ ఎక్కడ ఉందో చెక్ చేసుకోనా? ఏరియా వెక్టర్ ఆర్ లైక్ దిస్ నా, ఏరియా వెక్టర్. ఓకే, ఇట్ మీ టేక్ లిటిల్ అబో. ఏరియా వెక్టర్ డైరెక్షన్ ఇది లైక్ దిస్ నా. ఇప్పుడు ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తే ఈ స్క్వేర్ ఫ్రేమ్ ఎందులో ఉంది? మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు అనమాట. ఎందులో ఉందో చెక్ చేయాలి. ఏ ప్లేన్లో ఉందో? YZ ప్లేన్లో ఉంది నా, చెక్ చేసుకో. ఈ స్క్వేర్ షీట్ దేంట్లో ఉంది నాన్న? YZ ప్లేన్లో ఉంది. కావాలంటే మీకు చూసుకో, దీన్ని ఇక్కడ తెచ్చి చూపిస్తా. ఇప్పుడు చూసుకో, ఏ ప్లేన్లో ఉంది? YZ ప్లేన్ కదా. సో ఐఎమ్ కీపింగ్ అట్ ద సేమ్ ప్లేస్ అగైన్. YZ ప్లేన్లో ఉంది. YZ ప్లేన్లో ఉంటే ఏరియా వెక్టర్ ఏ డైరెక్షన్లో వస్తుంది సార్? ఎస్ సార్, నాకు ఇప్పుడు అర్థమైంది. YZ ప్లేన్లో ఉంటే YZ పర్పెండిక్యులర్ ఏంటి సార్? X డైరెక్షన్ కదా. సో ఏరియా వెక్టర్ అలాంగ్ X డైరెక్షన్ సార్. అంటే ఏరియా వెక్టర్ మన డైరెక్షన్ వచ్చేసింది ఏంటి? I క్యాప్. ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేయాలి. మ్యాగ్నిట్యూడ్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఇది లెంత్ L ఇచ్చాను అన్న, సైడ్ లెంత్. ఓకే, స్క్వేర్ సైడ్ లెంత్ L. ఇది L అంటే ఇది కూడా L కదా. స్క్వేర్ సైడ్ లెంత్ ఏమవుతుంది నాన్న? అప్పుడు A స్క్వేర్ అయిపోద్ది కదా. A స్క్వేర్ I క్యాప్ సార్. మనకి డైరెక్షన్ వచ్చింది, మ్యాగ్నిట్యూడ్ వచ్చింది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్న, ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ అలాంగ్ ది X యాక్సిస్ చెక్ చేసుకోనన్నా. ఫ్రమ్ దిస్ పాయింట్ ఆరిజిన్ టు ది X యాక్సిస్ వేర్ ఇట్స్ లయింగ్ అన్న, లైక్ దిస్. వాట్ దిస్ వాల్యూ అన్న? B. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్ అలాంగ్ ది X యాక్సిస్ వచ్చినా BI క్యాప్ ఐ కెన్ చూస్. సో యూ షుడ్ నాట్ చూస్ YJ క్యాప్ నాన్న, బికాస్ YJ క్యాప్ ద్వారా ఫ్లక్స్ ఎంత చెక్ చేసుకో? 0. ఇది J క్యాప్, ఏరియా వెక్టర్ I క్యాప్, యాంగిల్ 90 సార్, ఫ్లక్స్ 0. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ముందు 2 ఎగ్జాంపుల్స్ కూడా చూపించాను. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ వెక్టర్ డాట్ ఏ వెక్టర్ చేయాలి సార్. ఈ వెక్టర్ ఏముంది నాన్న? అలాంగ్ ది మనం షుడ్ చూస్ ఓన్లీ ఫ్లక్స్ కాంట్రిబ్యూటింగ్ డ్యూ టు విచ్ డైరెక్షన్? X డైరెక్షన్ నా. BI క్యాప్ సార్ ఈక్వల్ టు ఏరియా వెక్టర్ ఏంటన్నా? ఏరియా వెక్టర్ A స్క్వేర్ I క్యాప్ సార్. అంటే ఇప్పుడు ఏమొచ్చింది అన్న? ఫ్లక్స్. రెండింటికి డాట్ ప్రొడక్ట్ చేయన ఫ్లక్స్ వచ్చేస్తుంది మనకి. ఈ వెక్టర్ డాట్ ఏ వెక్టర్ ఈజ్ ఈక్వల్ టు B స్క్వేర్, B ఇంటూ ఏ స్క్వేర్ నా, B ఇంటూ ఏ స్క్వేర్. దేర్ఫోర్ ఫ్లక్స్ ఈక్వల్ టు ఏం రాసినా? B ఇంటూ ఏ స్క్వేర్. మన ఇష్టం యూనిట్, న్యూటన్ మీటర్ స్క్వేర్. అలా ఒకసారి ఇలా ఒకసారి రాస్తున్నాను, ఎందుకంటే మీకు రిమైండ్ అవుతూ ఉంటాయి యూనిట్స్. న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుమ్ అని రాయించినాను ఇక్కడ. ఇప్పుడు నెక్స్ట్ తీసుకోబోతున్న ఎగ్జాంపుల్ చూడండి అన్న, వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఇట్ ఈస్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏమి ఇచ్చాడు మనకి? ఈక్వల్ టు X K క్యాప్ ఇచ్చాడు. అంటే అలాంగ్ K డైరెక్షన్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ చెక్ చేసుకో ఆరిజిన్లో. ఓకే, ఆరిజిన్లో ఏమవుతుంది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ సేమ్ ఉంటుందా, వేరే ఉంటుందా? సేమ్ ఉండదు, వేరే అవుతూ ఉంటుంది. ఆరిజిన్లో 0 ఉంటుంది. ఓకే, అలాగే ఇఫ్ టేక్ X వాల్యూ 1 ఏమవుతుంది అన్న? ఈక్వల్ టు 1 K క్యాప్. ఇఫ్ ఐ టేక్ 2 అన్న, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటన్నా? ఈక్వల్ టు 2 K క్యాప్. ఇఫ్ ఐ టేక్ X వాల్యూ 3 వాట్ విల్ హ్యాపెన్ అన్న? E ఇంటూ. సో అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వేరియబులా కాన్స్టెంటా? వేరియబుల్. మీకు ఆల్రెడీ చెప్పాను అన్న, వేరియబుల్కి మనం ఏం యూస్ చేయాలనేది కూడా మీకు చెప్పాను, సరేనా? ఏం యూస్ చేయాలి చూడండి ఇక్కడ. లెట్ మీ ఎరేజ్ దిస్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ వేరియబుల్, ఐ జస్ట్ షోడ్ యూ హియర్. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఈ షీట్ మీద క్యాలిక్యులేట్ చేయమన్నాడు. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది వేరే అవుతా ఉంది కదా, యాజ్ యూ గో అలాంగ్ ది X యాక్సిస్. బట్ డైరెక్షన్ ఇస్ టువర్డ్స్ యూ. డైరెక్షన్ ఆఫ్ ఏరియా వెక్టర్ ఇప్పుడు చూపిస్తుంది చూడు. వాళ్ళు ఇచ్చిన దానికి మనకి ఇలా ఇచ్చాడంటే ఇలా ఇచ్చానన్న ఏరియా డైరెక్షన్. ఏ డైరెక్షన్లో ఉంది అన్న? ఇట్ ఈస్ ప్యారలల్ టు Z యాక్సిస్. ఓకే, ఇలా ఇచ్చాడు ఏరియా డైరెక్షన్. బట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇలా ఇచ్చాడు క్వశ్చన్లో. ఏరియా వెక్టర్ డైరెక్షన్ కూడా సేమ్ వస్తుంది, చెక్ చేసుకో కావాలంటే. విచ్ డైరెక్షన్ విల్ గెట్ ఇట్? ఏరియా వెక్టర్ సేమ్ డైరెక్షన్ నా, అవుట్ ఆఫ్ ది స్క్రీన్ విచ్ డైరెక్షన్? పాజిటివ్ Z డైరెక్షన్ నా. దిస్ ఇస్ ఓన్లీ ఏరియా వెక్టర్. థీటా ఈజ్ మచ్ నా? 0. దట్స్ ఫైన్ సార్.
అలాంగ్ ది ఎక్స్ యాక్సిస్ చేంజింగ్ కదా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది. అంటే ఇప్పుడు మనం వేరియబుల్ వాడాలా. ఓకే, వేరియబుల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫార్ములా ఎలా వాడచ్చు, యు గో అప్ టు ఎక్స్ నానా, up to where you go x you go, take the one small strip like this na. Okay, so up to x tak jaake dx strip le lo. Okay, in the question they mentioned that the side length is how much they mentioned means side length l they given na. If side length is l means this is going to be how much na, l. Now what is the flux formula in integration case given na, variable case. Flux equals to what you can write na, e into dA we can write it sir. Okay, yes na, flux equals to what you can write, e into dA we can write it sir. ఇందాకే మీరు చూపించారు సార్, ఏరియా వెక్టర్ సేమ్ డైరెక్షన్ ఈ ఇంటూ డిఏ వీ కెన్ రైట్ ఇట్ సార్. సో ఫ్లక్స్ ఈక్వల్ టు ఏం రైట్ చెక్ చేయనా, ఫ్లక్స్ ఈక్వల్ టు క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఈనన్నా, ఈ వాల్యూ ఏంటన్నా ఎక్స్ ఇంటూ డిఏ. డిఏ అంటే ఈ స్ట్రిప్ ఏరియా క్యాలిక్యులేట్ చేయాలి మనము. ఇది లెంత్ ఎల్ అయితే, సో ఇప్పుడు ఈ సైడ్ లెంత్ కూడా ఎల్ కదా, అండ్ విడ్త్ ఎంత డిఎక్స్ కదా, ఏరియా ఎంత అయిందన్నా మనకు ఎల్ ఇంటూ డిఎక్స్ సార్. ఎల్ అనేది కాన్స్టెంట్ అన్న, బయట తీసుకో, ఫ్లక్స్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ అవుట్ సైడ్ బయట తీసుకుంటే ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎక్కడి నుంచి ఎక్కడ వేరీ అవుతుంది, ఆరిజిన్ నుంచి ఇక్కడికి. అంటే ఈ లెంత్ ఎంతనన్నా, టోటల్ లెంత్ ఎల్. అంటే ఫ్లక్స్ ఎక్స్ ఈక్వల్ టు 0 నుంచి స్టార్ట్ అయ్యి ఎక్స్ ఈక్వల్ టు ఎల్ వరకు వేరీ అవుతుంది. అంటే లిమిట్స్ మనం ఏం రాయొచ్చునా సార్, 0 to L అని రాయొచ్చు సార్. మాకు అర్థమైంది సార్, 0 to L. సో మనకి మీకు తెలుసునా ఫ్లక్స్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ ఇంటిగ్రల్ ఎక్స్ డిఎక్స్ ఎంతనా, x²/2 సార్, x²/2 సార్. అండ్ లిమిట్స్ ఫ్రమ్ వేర్ టు వేర్ రా, 0 to L నానా. సో ఫ్లక్స్ ఈక్వల్స్ టు ఎల్ ఇంటూ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయనా, L²/2 అప్పర్ లిమిట్ ఫస్ట్, దెన్ లోయర్ లిమిట్ 0²/2. అంటే ఏమొచ్చానా, ఫ్లక్స్ ఈక్వల్స్ టు L²/2 ఇంటూ ఎల్, వాట్ విల్ గెట్ అన్నా L³/2 వి గాట్ ఇట్ అన్నా. సరే ఎస్ఐ యూనిట్ మనకి ఇష్టం వచ్చింది రా, ఎగ్జాంపుల్ తీసుకునేది మనమే కదా. వెరీ గుడ్ ఎగ్జాంపుల్, వేరియబుల్ ఫ్లక్స్ బేస్డ్ ఐ గివెన్. In generally you will not get this kind of numericals in NEET and MCET example books. Okay, you will get JEE level also, rarely you will get this kind of problems. మంచి ప్రాబ్లం తీసుకున్నాను, చెక్ చేయండి అన్న. ఫైన్, నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ కూడా మళ్ళీ ఇంకొక ప్రాబ్లం ఇచ్చాడు చూడండి, దాన్ని బేస్ చేసుకుని ఏమవుతుంది, ఇలా వస్తుంది సార్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఇచ్చాడు సార్, అండ్ ఏరియా వెక్టర్ కూడా అవుట్వర్డే వస్తుంది సార్, ఎందుకంటే కేకే ఇండికేట్ చేశాడు చూడండి అన్న. సో ఇది ఏరియా వెక్టర్ డైరెక్షన్ అన్న, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్, బోత్ ఆర్ సేమ్ కదా. θ is 0. అంటే ఫ్లక్స్ ఫార్మ్లో ఏం రాయించిన సార్, నాకు తెలుసు గుర్తుంది ఫ్లక్స్ ఫార్మ్లా. ఫ్లక్స్ ఈక్వల్స్ టు వాట్ యు కెన్ రైట్ అన్న, ఇంటిగ్రల్ ఈ ఇంటూ డిఏ ఇంటూ కాస్ θ, θ is 0 ఇన్ దిస్ కేస్ నానా. ఓకే, ఏం చేస్తావు, up to x. So from, because electric field is varying as terms of x you check along the x-axis electric field varying. Okay, like this direction is k cap. Okay, confuse అవ్వద్దు. ఫీల్డ్ అనేది x axis ద్వారా వేరీ అవుతుంది, బట్ ఏ డైరెక్షన్లో వేరీ అవుతుంది, z డైరెక్షన్లో. ఓకే ఫైన్, అవుట్ డైరెక్షన్ ఎక్కడ ఉంది, అవుట్వర్డ్ డైరెక్షన్ ఉందన్నమాట. సో ఇక్కడ ఏం రాయించిన ఇది x అనుకో, దీని స్ట్రిప్ విడ్త్ ఏమనుకున్నావు dx అనుకో, ఈ స్క్వేర్ సైడ్ లెంత్ l అని క్వశ్చన్లోనే ఇచ్చాను నాన్న. ఓకే, ఐ డెంట్ మెన్షన్ దట్, మై బ్యాడ్. ఓకే, సో దిస్ లెంత్ ఏమనుకున్నావు నాన్న, ఎల్ అనుకున్నానా, ఎల్. ఇఫ్ యూ అబ్జర్వ్ కేర్ఫుల్లీ నాన్న, ఇప్పుడు ఏం చేయొచ్చో చెక్ చేయి. ఏరియా ఎలా రాయించినా, దిస్ ఎల్ ఇంటూ డిఎక్స్నా. సో సబ్స్టిట్యూట్ చేయ మరి క్వశ్చన్లో, ఫ్లక్స్ ఈక్వల్స్ టు క్లోజ్ ఇంటిగ్రల్ ఈ వాల్యూ ఏంటన్నా, E0 1 + x/L ఇంటూ ఏరియా డిఏ. డిఏ ఇస్ వాట్ అన్న, దిస్ స్ట్రిప్ విత్ ఏరియా నాన్న, డిఎక్స్ ఇంటూ ఏం రాయించినా ఎల్. ఇది ఎల్ అంటే ఈ సైడ్ కూడా ఏమవుద్ది, ఎల్ అవుద్ది. ఇది విత్ థిక్నెస్ ఎంత ఉంది, విత్ ఎంత ఉంది, డిఎక్స్. ఏం రాయొచ్చు, ఎల్ ఇంటూ డిఎక్స్ అని రాయొచ్చు సార్. బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అన్న, మీరు చూసారు ఇట్లాంటి ఎగ్జాంపుల్స్. ఓకే, సో ఫ్లక్స్ ఈక్వల్స్ టు ఏం రాయొచ్చునా, ఇప్పుడు ఈ రెండింటిని ఓపెన్ చేయి, బ్రాకెట్ని ఓపెన్ చేయి, ఏం రాయొచ్చు, E0 ఇంటూ ఎల్ ఇంటూ డిఎక్సా. ఎస్ సార్, అర్థమైంది. దీన్ని మల్టిప్లై చేయి బ్రాకెట్తో, దీన్ని మల్టిప్లై చేయి, దీన్ని మల్టిప్లై చేయి, E0 ఇంటూ ఎల్ ఇంటూ డిఎక్స్ సార్, ప్లస్ ఇంటిగ్రల్. నా ఇప్పుడు కూడా మళ్ళీ దీంతో బ్రాకెట్, ఈ బ్రాకెట్తో మల్టిప్లై చేయి, ఏమొస్తుంది, E0 ఇంటూ x/L ఇంటూ ఈ రెండు కూడా మల్టిప్లై అవుతాయి కదా, ఎల్ డిఎక్స్ సార్. ఇప్పుడు ఏమవుద్ది నాన్న, ఇప్పుడు ఏమవుద్ది, ఈ ఎల్ క్యాన్సిల్ అయిపోద్ది. లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, 0 నుంచి L వరకు వేరీ అవుతుంది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది. అంటే 0 to వాట్ యు కెన్ రైట్ అన్న, ఎల్. 0 to వాట్ యు కెన్ రైట్ రా, ఎల్. 0 to వాట్ యు కెన్ రైట్ అన్న, ఎల్. E0 L అనేది ఇక్కడ కాన్స్టెంట్ అన్న, బయటికి తీసుకో. ఫ్లక్స్ ఈక్వల్స్ ఏం చెక్ చేయండి అన్న నెక్స్ట్ స్టెప్లో. సార్ ఫ్లక్స్ 5 ఈక్వల్స్ టు E0ని బయటికి తీసుకుంటున్నా, ఎల్ని బయటికి తీసుకుంటున్నా, ఇంటిగ్రల్ 0 to L dx సార్, ప్లస్ ఇక్కడ ఏం తీసుకోవచ్చు, E0 బయట తీసుకోవచ్చు. E0 బయట తీసుకుంటే ఏముంది, ఇక్కడ E0 ఇంటిగ్రల్ x dx సార్. లిమిట్స్ ఎక్కడి నుంచి 0 to L వరకు. సో ఫ్లక్స్ ఈక్వల్స్ టు వాట్ విల్ గెట్ ఇట్ E0 L ఇంటూ ఇంటిగ్రల్ dx ఇస్ గోయింగ్ టు బి వాట్ x, లిమిట్స్ ఫ్రమ్ వేర్ టు వేర్ 0 to L, ప్లస్ E0 ఇంటిగ్రల్ x dx ఎంత బేసిక్ ఇంటిగ్రల్ ఫార్ములా. ఇంటిగ్రల్ x dx ఏంటి, x²/2 సార్. మాకు తెలిసి ఇది బేసిక్ ఇంటిగ్రల్, అంటే 0 to L కదా. ఇప్పుడు లిమిట్ సబ్స్టిట్యూట్ చేయనా, ఫ్లక్స్ ఈక్వల్స్ ఏమొచ్చిందన్న ఇక్కడ E0 L ఇంటూ ఇక్కడ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే L - 0 ఇస్ L, ప్లస్ E0 ఇంటూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే లిమిట్స్ ఏమొచ్చిందన్న
ఎల్ స్క్వేర్ బై టూ మైనస్ జీరోనా అంటే ఎల్ స్క్వేర్ బై టూ. సో ఫ్లక్స్ ఈక్వల్స్ ఏమొచ్చింది మనకి ఇక్కడ ఈ నాట్ ఎల్ స్క్వేర్ వచ్చింది సార్, ప్లస్ ఇక్కడ ఏమొచ్చిందన్నా ఈ నాట్ ఎల్ స్క్వేర్ బై టూ. సో ఈ నాట్ ఎల్ స్క్వేర్ ప్లస్ ఈ నాట్ ఎల్ స్క్వేర్ బై టూ ఏమొచ్చిందన్నా, సో ఫ్లక్స్ ఈక్వల్స్ టు 3 ఈ నాట్ ఎల్ స్క్వేర్ బై టూ ఇచ్చాను అన్న. సో ఇలా వేరియబుల్ ఫ్లక్స్ ఇచ్చా, వేరియబుల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చినా కానీ ఫ్లక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలనే స్ట్రాంగ్ మీకు బేస్ ఇచ్చాను. ఇంతవరకు మనకి ఎంసెట్లోనూ నీట్లో ఇటువంటి క్వశ్చన్స్ అడగలేదు, జేఈలో రేర్గా అడిగాడు. సో మనకి అడగవచ్చు అనమాట, మనకి ఎంసెట్లో గ్యారంటీ ఇట్లాంటి క్వశ్చన్స్ అడగచ్చు. మంచి బేస్ ప్రాబ్లమ్స్ ఇచ్చాను మీకు, చూడండి అన్న బేస్డ్ ఆన్ దిస్. ఓకే ఫైన్. ఇది కూడా నెక్స్ట్ ఎగ్జాంపుల్. ఇది ఇంకా మంచి క్వశ్చన్. ఒక క్యూబాయిడ్ తీసుకున్నాం నాన్న, ఎన్సీఆర్టీలో, హెచ్సి వర్మలో, మనకి జేఈ మెయిన్స్లో, ఎంసెట్లో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, అడుగుతూనే ఉంటాడు నీట్లో కూడా. ఎందుకంటే ఎన్సీఆర్టీ ఎగ్జాంపుల్ బేస్ క్వశ్చన్ అన్నా కదా, నీట్ కూడా ఇంపార్టెంట్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ ఈక్వల్ టు ఈ నాట్ ఐ క్యాప్ అన్న. ఈ నాట్ అనేది ఇక్కడ ఏంటంటే ఒక పాజిటివ్ కాన్స్టెంట్ వాల్యూ. ఎలక్ట్రిక్ ఫీల్డ్ కాన్స్టెంట్ వాల్యూ ఏ డైరెక్షన్లో, ఎక్స్ డైరెక్షన్లో. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ నేను బ్లూ కలర్లో ఇస్తున్నాను చూడు, ఇలా అప్లై చేస్తాడు ఎవ్రీవేర్. ఇలాగా ఎక్స్ డైరెక్షన్లో ఉంది సార్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎవ్రీవేర్. ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఫ్లక్స్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. డైరెక్షన్ ఆఫ్ ఏరియా చెక్ చేయనా సార్. దిస్ ఈజ్ అ క్లోజ్డ్ సర్ఫేస్ సార్, క్యూబ్. మీరు చెప్పారు సార్ డైరెక్షన్, ఏం చెప్పాము, ఫర్ ది క్లోజ్డ్ సర్ఫేస్ ఏరియా వెక్టర్ ఈజ్ అవుట్వర్డ్ నార్మల్ సార్. అంటే ఈ ప్లేన్కి ఏరియా వెక్టర్ ఇలా అవుట్వర్డ్ తీసుకోవచ్చు సార్, ఈ ప్లేన్కి ఏరియా వెక్టర్ ఇలా అవుట్వర్డ్ తీసుకోవచ్చు సార్, ఈ ప్లేన్కి ఏరియా వెక్టర్ అవుట్వర్డ్ తీసుకోవచ్చు సార్, ఈ ప్లేన్కి ఏరియా వెక్టర్ అవుట్వర్డ్ తీసుకోవచ్చు సార్, ఈ ఫ్రంట్ ప్లేన్కి ఫార్వర్డ్, బ్యాక్ ప్లేన్కి బ్యాక్వర్డ్ తీసుకోవచ్చు. ఎక్సెప్ట్ ఏరియా వెక్టర్ అలాంగ్ ది ఎక్స్ రిమైనింగ్ థింగ్స్ ఏరియా వెక్టర్ ఫ్లక్స్ విల్ బికమ్ జీరో. ఎందుకు సార్ చెక్ చేయి, ఇక్కడ చెక్ చేయనా. ఇక్కడ ఏరియా, ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ కదా బ్లూ కలర్, ఇది ఏరియా వెక్టర్ కదా, యాంగిల్ ఎంతనా 90 degrees సార్. సో ఫ్లక్స్ ఈక్వల్స్ టు ఈ ఇంటూ ఏ ఇంటూ కాస్ 90. కాస్ 90 ఎంతరా, జీరో కదా. ఈ సర్ఫేస్కి చెక్ చేయనా, బాటమ్ సర్ఫేస్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏరియా మేకింగ్ వాట్ యాంగిల్ రా 90. ఫ్లక్స్ ఈక్వల్స్ టు ఈఏ కాస్ 90 అంటే ఎంత, జీరో. ఫ్రంట్ సర్ఫేస్ కూడా అంతే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్, ఫ్రంట్ సర్ఫేస్ ఏరియా వెక్టర్ అలాంగ్ జెడ్ యాక్సిస్ జీరో, బ్యాక్ సర్ఫేస్ అంతే జీరో. అంటే మీరు అర్థం చేసుకుని ఒక లాజిక్ చెప్తా, ఏ డైరెక్షన్లో ఇచ్చాడో ఆ డైరెక్షన్లో ఏరియా వెక్టర్ ఉంటే ఫ్లక్స్ నాట్ ఈక్వల్ టు జీరో, రిమైనింగ్ డైరెక్షన్స్ ఫ్లక్స్ ఈక్వల్ టు జీరో అని గుర్తుపెట్టుకున్నాను. ఈ ఎగ్జాంపుల్ పర్టికులర్లీ ఓన్లీ దిస్ ప్లేన్ ఐఎమ్ గోయింగ్ టు షేడ్ ది ప్లేన్ విచ్ జస్ట్ అబ్జర్వ్ దిస్. ఓకే, విచ్ ప్లేన్ కాంట్రిబ్యూటింగ్ ఫ్లక్స్, దిస్ ప్లేన్, and this plane only contributing flux, because here theta equal to much na, theta in this case 0 sir, because both are same direction, electric field and area. In this case electric field is in this direction, area is outward direction sir, theta equal to 180. Flux is not equal to 0 in these both cases, remaining all the cases flux equal to 0. అందుకే x డైరెక్షన్ లో క్యాలిక్యులేట్ చేయ చాలు. చూడు ఇదే డయాగ్రామ్ నెక్స్ట్ స్లైడ్ లో తీసుకోబోతున్నాను. ఈ ఈక్వల్ టు ఈ నాట్ ఐ క్యాప్. ఇప్పుడు షేడెడ్ పోర్షన్ మాత్రం ఫ్లక్స్ వస్తుందని మనకి ఎక్స్ప్లెయిన్ చేశాను బేసిక్లో. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఎలా ఇచ్చాను సార్, ఇంకొకసారి ఇండికేట్ చేయండి సార్. దిస్ ఇస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ అన్న. ఓకే, దిస్ ఇస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ అన్న, బికాస్ ఈ ఈక్వల్ టు ఈ నాట్ ఐ క్యాప్. ఈ నాట్ అనేది కాన్స్టెంట్, ఐ డైరెక్షన్లో ఉంది ఫ్లక్స్ ఇక్కడ. ఓకే సార్, ఏరియా వెక్టర్, ఓకే అది ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్న, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ దిస్ ఈజ్ ఈ, దిస్ ఈజ్ ఆల్సో ఈ. సార్ ఏరియా వెక్టర్, క్లోజ్డ్ సర్ఫేస్ ఏరియా వెక్టర్ ఈజ్ అవుట్వర్డ్ నార్మల్ సార్, నో అదర్ ఆప్షన్ ఫర్ us. This is area vector direction here. Okay, let me choose a different color for area vector. Area vector, outward normal for this surface is, this is the thing nana. Okay, if you observe carefully, this is the area vector sir, this is also area vector sir. Here theta equal to enta nana, theta equal to 0 degrees nana. In this case area vector direction lo undi, electric field other direction lo undi. Theta equal to emoddi nana 180 degrees avuddi. So ippudu flux calculate cheyalante emoddi, flux equals to what you write nana, E into area na, E into area much nana, EA cos theta, theta value ఎంతనా. ఓకే, ఫ్లక్స్ అట్ టు లీవింగ్ సర్ఫేస్, లెట్ మీ టేక్ లీవింగ్ సర్ఫేస్, ఫ్లక్స్ ఈక్వల్స్ EA cos theta. Cos theta ఎంతనా, cos 0, బికాస్ theta వాల్యూ 0 నా, cos 0 ఎంతనా 1. సో ఫ్లక్స్ ఈక్వల్ టు 2. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ ఎంతనా, E నాట్ ఇంటూ ఏరియా ఆఫ్ దట్ సర్ఫేస్ ఎంతనా, సైడ్ లెంత్ ఏ అన్నాడు కదా క్యూబ్కు, అంటే ఇది ఏ, ఇది కూడా ఏ, అంటే ఏ ఇంటూ ఏ విల్ బి ఏమొచ్చినా ఏ స్క్వేర్. సో లీవింగ్ ఫ్లక్స్ చూడు, ఇక్కడ లీవింగ్ ఫ్లక్స్ ఆల్వేస్ పాజిటివ్. నేను స్టార్టింగ్ ఆఫ్ ద టాపిక్లోనే చెప్పాను, మరి ఇక్కడ పాజిటివ్ ప్రూవ్ చేస్తాను. సరే సార్, ఈ ఫేస్లో క్యాలిక్యులేట్ చేద్దాం సార్ ఫ్లక్స్ ఎలా వస్తుందో. లెట్ మీ క్యాలిక్యులేట్ ఫేస్, లెట్ మీ కన్సిడర్ దట్ ఫేస్ ఈజ్ 1 అన్న. ఫ్లక్స్ అట్ ఫస్ట్ ఫేస్ వాటికి రైట్ అన్న ఈఏ, దీస్ బోత్ ఆర్ హ్యావింగ్ 180 degrees నా యాంగిల్, సో వాటికి రైట్ అన్న కాస్ 180 degrees సార్. సో ఫ్లక్స్ ఈక్వల్స్ వాటిలో ఏమన్నా, ఫ్లక్స్ ఈక్వల్స్ టు ఈ ఇంటూ ఏ, ఈ వాల్యూ ఏమొచ్చినా ఈ నాట్ ఇంటూ ఏ రా, ఏ వాల్యూ ఏమొచ్చినా, ఏరియా ఆఫ్ దిస్ ఫేస్ ఈజ్ ఏమొచ్చినా 180, సారీ ఏ ఇంటూ ఏనా, ఏ ఇంటూ ఏ విల్ ఏమొచ్చినా ఏ స్క్వేర్. కాస్ 180 ఈజ్ ఏమొచ్చినా -1. Flux 1 equal to what you got in here, minus E naught A square we got it. ఆల్రెడీ మనకి చెప్పాను కదా,
ఎంటరింగ్ ఫ్లక్స్ నెగిటివ్, ఎంటరింగ్ ఫీల్డ్ లైన్స్ ఇండక్షన్ ఇన్వర్డ్ ఉంటే ఎంటరింగ్ ఫ్లక్స్ అనుకుంటాం. ఎంటరింగ్ ఫ్లక్స్ నెగిటివ్, లీవింగ్ ఫ్లక్స్ పాజిటివ్ అనుకున్నాం కదా. సో టోటల్ ఫ్లక్స్ క్యాలిక్యులేట్ చేయనా, ఫ్లక్స్ టోటల్ ఈక్వల్ టు సార్ ఫ్లక్స్ అనేది స్కేలార్ క్వాంటిటీ సార్, జస్ట్ సింప్లీ కెన్ యాడ్ ఇట్ సార్, ఫ్లక్స్ 2 ప్లస్ ఆల్జిబ్రిక్ సమ్ ఫ్లక్స్ 1. సో ఫ్లక్స్ టోటల్ ఈక్వల్ టు ఏం రాసినా, E0 EA స్క్వేర్ మైనస్ E0 EA స్క్వేర్ ఈక్వల్ టు 0. నెట్ ఫ్లక్స్ 0 అయిపోయింది ఈ కేసులో. సో ఎందుకు అయిపోయిందో ఇమాజిన్ చేసుకో. ఇక్కడ E0 అనేది యూనిఫామా నాన్ యూనిఫామా? యూనిఫాము. అంటే ఇక్కడ ఎంత ఫ్లక్స్ ఉంది ఇక్కడ కూడా అంతే ఫ్లక్స్ ఉంది. మనం ఏం చదివాము, లీవింగ్ ఫ్లక్స్ నెగిటివ్ అన్నాము, సారీ లీవింగ్ ఫ్లక్స్ పాజిటివ్ అన్నాము, పాజిటివ్ వచ్చింది. ఎంటరింగ్ ఫ్లక్స్ నెగిటివ్ అన్నాము, నెగిటివ్ వచ్చింది. సేమ్ అమౌంట్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ బోత్ ప్లేసెస్. నెట్ ఫ్లక్స్ ఎంత అయింది నాన్న, 0 అయింది నాన్న. ఇట్ వి గో టు నెక్స్ట్ ప్రాబ్లం, వేరియబుల్ ఫీల్డ్ ఇఫ్ ది గివెన్ హౌ టు సాల్వ్ ఇట్ వి సీ నాన్న. ఈ ప్రాబ్లంలో చూడనా ఏమి ఇచ్చాడు ఇక్కడ అంటే ఏ డిస్టెన్స్ ఒక క్యూ ప్లేస్ చేసేనా, సైడ్ లెంత్ ఏమన్నా ఏ. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఏమి ఇచ్చాడన్నా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చాడు E = E0 ఇంటూ 1 ప్లస్ ఎక్స్ బై ఏ. ఎక్స్ అనేది ఇక్కడ వేరియబుల్ ఇంటూ ఐ క్యాప్, ఎక్స్ యాక్సిస్ ద్వారానే ఇచ్చాడు. అంటే ఫ్లక్స్ ఏ రెండు ఫేజ్లకు వస్తుంది అంటే మనకు క్లియర్గా తెలుసు, ఓన్లీ దిస్ ఫేస్ అండ్ దిస్ ఫేస్ ఓన్లీ విల్ గెట్ ది ఫ్లక్స్. బికాస్ ఐ క్యాప్ దిగివన్నా ఏరియా వెక్టర్ ఎలా వస్తుంది, ఈ ఫేస్కి ఈ డైరెక్షన్లో, ఈ ఫేస్కి ఎలా వస్తుంది ఈ డైరెక్షన్లో. సో ఈ రెండే వస్తాయి. దీనికి ఏరియా వెక్టర్ ఎలా వస్తుంది, ఇలా వస్తుంది కదా. అంటే ఏ డైరెక్షన్ అన్న జే క్యాప్నా, ఫ్లక్స్ ఏమవుద్ది ఇందాకే చేస్తాం మనం, 0 అయిపోద్ది. అందుకే మనం ఏం చేద్దాం, ప్రాబ్లం ఇలా తీసుకుందాం నాన్న. ఓకే, విచ్ ఆర్ ద షేడెడ్ థింగ్స్ ఈజ్ అన్న, ఓన్లీ దీస్ థింగ్స్ ఈజ్ గివింగ్ ఫ్లక్స్ నాన్న. హౌ టు రైట్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ సార్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఈజ్ అలాంగ్ ది ఐ క్యాప్ సార్. సో లెట్ మీ ఇండికేట్ దిస్ ఇస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ నాన్న, దిస్ ఇస్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ రా. హౌ టు ఇండికేట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ వీల్ అంట, దిస్ ఇస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్, పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్, ఐ క్యాప్ దే గివెన్. దెన్ హౌ టు ఇండికేట్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ area vector direction sir, how to indicate, check nana. This is closed surface na, area vector outward normal like this. Here also what nana, outward normal like this area vector. If you observe nana, again ఎంత nana angle check చేయనా, ఈ రెండు సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి. సేమ్ డైరెక్షన్ లో ఉంటే తీటా ఎంతనా సార్, తీటా మనకు తెలుసు, తీటా ఈక్వల్ టు ఎంతనా సేమ్ డైరెక్షన్ లో ఉంటే 0 డిగ్రీస్ సార్. ఈ రెండు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఒక డైరెక్షన్ లో ఉంటే ఏరియా వెక్టర్ ఆపోజిట్ టు దట్ ఉంది, అంటే తీటా ఎంతనా సార్, తీటా ఈక్వల్ టు 180 డిగ్రీస్ సార్, మనకు తెలుసు సార్. సో అబౌట్ దిస్ సర్ఫేస్ nana, let me take this surface is 2. Calculate flux 2 nana. Okay, how to calculate flux 2 nana? Flux at 2 equal to what is great nana? EA cos theta, EA cos 0. Cos 0 ఎంత nana? Flux 0 nana. Flux 2 equal to E nana. E value ఎంత nana? E0 1 plus x by a. So E0 into 1 plus x by a into area. Area is how much nana? From this surface area na, side cube side is a means surface area is how much nana? A into a ఎంత రా, a square. ఇప్పుడు x వాల్యూ ఎంత తీసుకోవాలి, అట్ దిస్ సర్ఫేస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా, అట్ దిస్ సర్ఫేస్ ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఏనా, ఇది క్యూబ్ సైడ్ కదా, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఏముంది ఏ, అంటే ఏ ప్లస్ ఏనా. దిస్ ఫేస్ టు దిస్ ఆరిజిన్ టు దిస్ ఫేస్ డిస్టెన్స్ యూ షుడ్ చెక్, దిస్ ఈజ్ ఏ సార్, సైడ్ లెంత్ ఆల్సో ఏ సార్, ఏ ప్లస్ ఏ ఎంతనా 2a సబ్స్టిట్యూట్ చేయి ఇక్కడ. ఓకే క్యాన్సిల్ అయిపోయిందనా. సో ఫ్లక్స్ 2 ఈక్వల్ టు ఏమొచ్చిందనా, 1 plus 2 is ఏమొచ్చిందనా 3 E0 into a square, 3 E0 into a square. ఇప్పుడు కూడా మనం అబ్జర్వ్ చేస్తే లీవింగ్ ఫ్లక్స్ పాజిటివ్ వచ్చింది. నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను కదా లీవింగ్ ఫ్లక్స్ పాజిటివ్ అని. అబౌట్ దిస్ ఫేస్ చెక్ చేసుకున్నా సార్, చెక్ చేద్దాం ఏమవుద్దో, చెక్ చేద్దాం నాన్న ఏమవుద్దో చూడండి. అబౌట్ ఫేస్ 1 అన్న, ఫ్లక్స్ 1 ఈక్వల్ టు వాడింగ్ రైట్ అన్న, EA ఇంటూ కాస్ 180 డిగ్రీస్ నాన్న. కాస్ 180 డిగ్రీస్ మీన్స్ -1 సార్. సో ఆన్సర్ మనకి 3 E0 into a square వస్తుందా, రాదు, చెక్ చేయి ఈ కేసులో, బికాస్ x is వేరియబుల్ నా హియర్. Flux at 1 equal to E into, okay, let me substitute the values. Flux at 1 equal to, what is E value nana? E0 into 1 plus x by a into area of this sheet nana. Area of this sheet is how much on this side? How much is that nana? A square. And -1 is there here because cos 180 -1. ఈ x value ఇప్పుడు నేను ఏం సబ్స్టిట్యూట్ చేయాలి చూడు. ఆరిజిన్ నుంచి అలాంగ్ ది x యాక్సిస్ అట్ వాట్ డిస్టెన్స్ ఇస్ దేర్ దిస్ ఫేస్ ననా. సార్ ఆరిజిన్ నుంచి ఇక్కడికి క్లియర్గా ఏ డిస్టెన్స్ ఉంది సార్, అంటే ఏ సబ్స్టిట్యూట్ చేస్తావా, ఏ క్యాన్సిల్ అయింది, 1 plus 1 అంటే ఎంత నాన్న 2 కదా. ఫ్లక్స్ అట్ 1 ఈక్వల్ టు వాట్ రైట్ అన్న, -2 E0 a స్క్వేర్ నాన్న. సో టోటల్ ఫ్లక్స్ అనేది స్కేలార్ క్వాంటిటీ సార్, ఎస్ నాన్న, టోటల్ ఫ్లక్స్ అనేది స్కేలార్ క్వాంటిటీ. దెన్ హౌ కెన్ యూ క్యాలిక్యులేట్ టోటల్ ఫ్లక్స్, జస్ట్ ఆల్జిబ్రిక్ సమ్ సార్. ఫ్లక్స్ 2 phase ప్లస్ ఫ్లక్స్ 1 phase. ఫ్లక్స్ 2 phase ఇస్ మచ్ నాన్న, చెక్ 3 E0 into a స్క్వేర్ సార్. ఫ్లక్స్ 1 phase ఇస్ మచ్ నాన్న, -2 E0 into a స్క్వేర్. 3 E0 into a స్క్వేర్ -2 E0 into a స్క్వేర్ almost you will get నాన్న E0 into a square will get it nana. E0 into a square. Okay, fine. సో ఇలాగ మనం ఏం చేసామంటే మంచి బ్యూటిఫుల్ ఎగ్జామ్స్ ఫ్లక్స్ బేస్డ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని చూపించాను అన్న. సో ఈ ప్రాబ్లమ్స్ మనం ఏం చేయాలంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ మీరు PYQs బుక్ నుంచి కూడా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ప్రాక్టీస్ చేస్తే మనకు మంచి దాని మీద గ్రిప్ వస్తుంది అన్న. అలాగే మనం ఏం చేయాలంటే
ఇటువంటి ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తూ జేఈ పీవైక్యూస్, నీట్ పీవైక్యూస్ అండ్ మనకి ఎంసెట్ పీవైక్యూస్లో ఏమైనా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో మీకు కనుక ఈ లెక్చర్ నచ్చినట్టయితే ఓకే, ప్లీజ్ లైక్ ది లెక్చర్, ప్లీజ్ హిట్ ది లైక్ బటన్, subscribe and hit the bell icon such that you will receive the notifications as soon as I upload the next video. Okay, thank you dear, bye, take care.